మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, నూతన నెల అభిషేకము దీవెనలు సదా మనకెల్లరకు కలుగును గాక. ఆమెన్. కూర్చుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన మహాకృపను బట్టి 5 నెలలు మనలందరినీ కాపాడారు. 6వ నెలలో మొదటి తేదీ ప్రభు చెంతకు రావడం నిజంగా ధన్యకరం. సరే ప్రియులారా, ఈ దినం వాక్య ధ్యానాంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాల్లో ఉన్నాం గనక పరిశుద్ధాత్మను పొందుకొనుట ఎట్లు, హౌ టు రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవుని ఆత్మను ఎలా పొందుకోవాలి అనే అంశాన్ని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథము చాలా శ్రేష్టమైనటువంటి మాటల గ్రంథం. ఈ గ్రంథములో త్రియేక దేవుని గురించిన ప్రస్తావన మనం చూస్తాం. త్రిత్వమును గూర్చి సృష్టి ఆరంభములో ముగ్గురు ఏకముగా ఉన్నా, ఎప్పుడు ఏకంగానే ఉన్నా, మరి సృష్టిని సృజించినప్పుడు తండ్రిగా మనం కనబడుతూ ఉన్నాడు, పరమ తండ్రిగా. సృష్టిలో మానవుడు ఎప్పుడైతే దేవునికి దూరమై పాపము ద్వారా దేవునికి దూరమయ్యాడో అప్పుడే ఈ పాప విమోచన కొరకు తన ప్రియ కుమారుని లోకములోనికి పంపించాడు. ఆయన వచ్చి సిలువలో మన కొరకు తన రక్తాన్ని చెందించి మరణించి తిరిగి లేచాడు. 40 రోజులు అందరికి కనబడ్డాడు. మొన్న 3 దినాల క్రితం ఆయన ఆరోహుండై పరలోకానికి వెళ్ళిపోయారు. కుమారుని కాలమైంది. ఈ కడవరి దినాల్లో, ప్రభు రాక సంభవించిన దినాల్లో ఇది పరిశుద్ధ ఆత్మ తండ్రి కాలం. ఎవరి కాలం? దేవుని ఆత్మ సంఘము మీదకి, సంఘ సభ్యుల్లోనికి దిగివచ్చినటువంటి కాలం. ఆది అపోస్తులు 120 మంది మేడగదిలో కూడి ఉన్నప్పుడు వారు 10 దినాలు ప్రార్థన చేయగా 10వ రోజున దేవుని ఆత్మ వారి మీదకి గాలి వలె బహుబలమైన శబ్దం చేసుకుంటూ అగ్ని నాలుకలుగా 120 మంది లోపలికి ప్రవేశించినటువంటి ఆత్మ దిగివచ్చినటువంటి పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఆది అపోస్తలు 120 మంది విశ్వాసులు. నాటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? సంఘము, సార్వత్రిక సంఘం మధ్య ఉన్నాడు. మీలో కొందరిలో కూడా ఉండవచ్చు, కొందరిలో లేకపోవచ్చు. ప్రియులారా, ఈరోజు క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటంటే, ప్రతి వాళ్ళు మరి పరిశుద్ధాత్మను పొందుకోవాలి. కడవరి దినాల్లో ఎవరిని పొందాలి? పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మను పొందాలంటే నువ్వేం చేయాలి? ఎలా పొందుకోవాలి? బైబిల్ ఏం చెప్పింది? ఆది అపోస్తులు ఎలా పొందుకున్నారు అనే లేఖనాల ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రభు చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే వచ్చే వారం పెంతెకొస్తు పండగ దినం గనుక, ఆత్మ దిగివచ్చిన దినం గనుక, ఆత్మను పొందినవాడు ఎలా ఉంటాడు, వాని లక్షణాలు ఏంటో వచ్చే వారం ధ్యానం చేద్దాం. ప్రియులారా, పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఎవరమో కామట, ఆయన వారము కాము. నా ఆత్మ లేనివాడు నావాడు. ఇక తీర్పు ఎప్పుడూ కాదు. నీవు రాకడ మేఘం, పెండ్లు కుమార్తె, వధువు అంతస్తు, అది ఇది అని చెప్తున్నాం మనం. పరిశుద్ధాత్మ వధువు అంతస్తుకు సిద్ధపరిచేటువంటి సంరక్షకుడు, కౌన్సిలర్, ఆదరణకర్త. ఆదరణకర్తే లేకపోతే నిన్ను ఎవరు సిద్ధపరుస్తాడు? బోధకులు సిద్ధపరుస్తారా? బోధకులు ఆత్మావిషయంలో బోధిస్తారు, లోపలికి వచ్చి సిద్ధపరచలేరు. నీ లోపలే ఆయన ఉంటే నిన్ను పెండ్లు కుమార్తెగా మేఘం కొర సిద్ధపరుస్తాడు. ఆయన లేకుండా నీవు ఆయన కొరకు బ్రతకలేవు, పరిశుద్ధంగా జీవించలేవు, ఆయన మార్గములో నడవలేవు. ఆయన వచ్చినప్పుడు మేఘం ఎక్కడం అసాధ్యము, గుర్తుపెట్టుకోండి. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మ కేవలము ఒక పెంతెకొస్తోలుగా అనుకోకండి. క్రైస్తవుడై పుట్టిన ప్రతి వాడికి పరిశుద్ధాత్మ అవసరం, చాలా అవసరం, చాలా మోస్ట్ వాంటెడ్ అన్నమాట. మరి ఎప్పుడైనా నీ జీవితంలో ఆత్మను గురించిన తపన, ఆత్మ నాకు కావాలి, నేను ఆయన కొరకు బ్రతకాలంటే ఆయన కావాలని ఎప్పుడైనా నువ్వు కోరుకున్నావా?
ఎప్పుడైనా నీ జీవితంలో అడిగావా అంటే అది శూన్యం. ప్రియులారా, దేవదాసయ్య గారు విమలాత్మ ప్రోక్షణం అనే పుస్తకం వ్రాశారు. అది కాకాని వెళ్ళి కొనుక్కుని ఎమర్జెన్సీగా మీరందరూ చదివి దాని ప్రకారంగా ఆత్మను పొందండి. ఈరోజు నేను కొన్ని లేఖనాల ఆధారంగా దేవుని ఆత్మను పొందుకోవాలంటే నువ్వేం చేయాలి, అపోస్తులు ఏం చేశారు అనే ఒక 7 సంగతులు మీతో పంచుకోవాలి. ఈ 7 నువ్వెక్కడున్నా నువ్వు ధన్యురాలవే. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం మనమందరము ఈ యొక్క కార్యక్రమంలో దేవుని ఆత్మ కొరకు. ప్రియులారా, మొదటగా మనం ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని ఆలోచన చేద్దాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. చూడండి ప్రియులారా, ఆత్మను పొందిన పేతురు గారు ప్రసంగిస్తూ మరి అక్కడున్న వాళ్ళందరూ మీరు పొందిన ఆత్మ మాకు కావాలని ఆశపడినప్పుడు ఆ పేతురు గారు చెప్పిన సందేశములో ఒక చక్కటి మాట ఏంటంటే, మీరందరూ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందినట్లయితే అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే గిఫ్ట్ వరాన్ని మీరు పొందుకుంటారు అన్నాడు. ఇది మొదటిది. ప్రియులారా, పరిశుద్ధాత్మ ఒక స్పిరిట్, ఒక ఆత్మ, ఒక వ్యక్తి త్రిత్వములో ఆయన నీలోనికి రావాలంటే మొదటగా నీవట మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు. తర్వాత పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం, నీటి బాప్తిసం పొందాలి. ఇది క్రమం. మీరు బాప్తిసం అలా పొందారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చాలామంది యవనస్తులు తప్ప మిగతా వాళ్ళందరూ ఏం పొందారు? బాప్తిసం పొందారు. ఎలా పొందారా? ఈ వాక్యానుసారంగా దైవాత్మ రామో నా నా జీవమంతయు నీతో నా కాబట్టి ప్రభునందు ప్రియులారా, మొదటి మెట్టు ఏంటంటే ఆత్మను పొందడానికి మారు మనసు పొందాలి. ఆ తదుపరి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసము. ఈ 2 జరగాలి నీలో. చాలామంది బాప్తిసం ఎప్పుడు పొందుతారు? పెళ్లి కోసం బాప్తిసం తీసుకుంటారు. ఈరోజు క్రైస్తవులు ఎక్కువ మంది దేనికోసం తీసుకుంటాడు? బాప్తిసం పెళ్లి కొరకే తీసుకుంటాడు, కానీ అతను మారు మనసు ఉండదు, లోతైన మారు మనసు ఉండదు. కాబట్టి ఇప్పుడు సరే, మనం అందరం బాప్తిసం పొందాం. ఒకవేళ నీకు మారు మనసు లేకపోతే బాప్తిసం పొందినది మరలా మారు మనసు మార్చుకో. నీ జీవ క్రియలను విడిచిపెట్టమని బైబిల్ చెప్తుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి నీ జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుటయు దేవుని అందల విశ్వాసమును. చూడండి ప్రియులారా, నీవట నీ జీవ క్రియలను విడిచిపెట్టి మరలా ఇప్పుడు ఏం చేయాలి? మనం మారు మనసు పొందాలి. ప్రియులారా, మార్పు చెందారు మీరందరూ. ఇంకా మనసు మారకుండా లోకానుసారమైన నిర్జీవ క్రియల్లో జీవిస్తున్నారా? చేదైన వేరు ఏదైనా మీలో ఉందా?
ఏదైనా పాపపు అడ్డుగోడ బాప్తిసం పొందిన నీలో ఇంకా కొనసాగుతున్నట్లయితే లోతైన మారు మనసు నీకు లేదు. పరిశుద్ధాత్మ నీ మీదకి రావడం అసంభవం. నీవు ఆత్మను పొందుకోవడం అసాధ్యం. ప్రియులరా, ఇది క్లియర్గా బైబిల్ మనకు చెప్తుంది. నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ బాప్తిసం పొందిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్ముడు అనే గిఫ్ట్ బహుమానం నీకు తండ్రి నీకు ఇస్తాడు కుమారుని నామములో. ప్రియులరా, ఇది ఆర్డర్. కనుక ఆలోచన చేయండి. ఇంకా యవనస్తులు చాలా మంది ఇక్కడ బాప్తిసం పొందడంలో ఉన్నారు. ఎప్పుడు బాప్తిసం పొందుదా? నువ్వు కూడా పెళ్ళికేనా బాప్తిసం? మీ నాన్న మీ అమ్మ అలాగే సిద్ధపరుస్తున్నారా? యుక్త వయసు వచ్చిన ఇంకా బాప్తిసం తీసుకొని యువతి యువకులకు హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. నేడే రక్షణ మరొకటి లేదు. కాబట్టి నీ మారు మనసు పొంది నీ తప్పిదాలు ఒప్పుకొని రూపాంతరము చెంది పొందని బాప్తిసం పొందిన వాళ్ళు ఇదే అనుకూల సమయం కనుక బాప్తిసం పొందండి. అప్పుడు దేవుడు తన ఆత్మను నీకు అనుగ్రహిస్తాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం ఒకసారి ఆలోచన చేద్దాం. 2 బాప్తిసాలు ఉన్నాయి. ఒకటి నీటి బాప్తిసం, 2 ఆత్మ బాప్తిసం, 3వది అగ్ని బాప్తిసం. చదువమ్మా. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను గాని అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తి కలిగిన వాడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను నీకు బాప్తిసం ఇచ్చును. చూడండి ప్రియులరా, దైవజనులైతే మీకు నీటి బాప్తిసం ఇస్తారు, నువ్వు మారు మనసు పొందితే పాపక్షమాపణ నిమిత్తం. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే తన ఆత్మను నీకు ఇచ్చి ఆయన పరిశుద్ధాత్మనే బాప్తిసానికి ఇస్తాడు. బాప్తిసం అంటే నీటిలో పూర్తిగా ముంచబడ్డం. బాప్తిసం అంటే ఏంటమ్మా? బాప్టైజ్డ్ అనే మాటకు అర్థం ఏంటంటే ముంచబడటం. అనగా నీటిలో ముంచబడినప్పుడు నీటి బాప్తిసం అయింది. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ చేత నిన్ను నింపుతాడు. మేడగదులు అదే జరిగింది. అగ్ని నాలుకలుగా వారి మీదకు వచ్చినట్లుగా మనం చూస్తాం. అగ్నితో నింపబడ్డారు ప్రియులరా. కాబట్టి పరిశుద్ధాత్మను నువ్వు పొందాలని ఆశ నీకు ఉన్నట్లయితే, నువ్వు ఆల్రెడీ బాప్తిసం పొందావు, ఇంకా లోపల మారకపోతే మార్పు చెంది పరిశుద్ధాత్ముడు ఏ విషయంలో హెచ్చరిస్తున్నాడు, ఆ బలహీనతలలో పశ్చాత్తాపం ఒప్పుకొని దేవా నన్ను శుద్ధి చేసి నీ రక్తములో నీ ఆత్మ బాప్తిసం నాకెమ్మని అడగాలి. అప్పుడు ఖచ్చితంగా ఇలా రూపాంతరం చెందిన వాళ్ళకి దేవుడు తన ఆత్మను ఇస్తాడు. బైబిల్ చెప్తుంది, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిసం పొందడం ద్వారా మీరు ఏం పొందుతారు? పరిశుద్ధాత్మనే వరం. వరం వరం అంటే గిఫ్ట్, బహుమానం. దేవుని ఆత్మనే బహుమానం నీవు కలిగి లేకపోతే ఇంకా నువ్వు ఎలాగ దేవుని కొరకు బ్రతకగలవు, జీవించగలవు? కనుక అది అసాధ్యం. మొదటిది మారు మనస్సు పొందుట. పాప క్షమాపణతో బాప్తిసం పొందుడు ద్వారా పరిశుద్ధాత్మ నీలోనికి వస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొర్దాను నదిలో బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొందిన తర్వాత వెంటనే పరిశుద్ధాత్మ పావురం వల్ల ఎవరి మీద దిగి వచ్చింది? ప్రభువు మీదకి వచ్చింది. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. నీళ్ళలోనికి ఒడ్డుకునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి వచ్చెను ప్రభువు మీదకి. ఇంకెవ్వరి మీదకి పావురం ఇలా దిగి రాలేదు. బైబిల్ చెప్తుంది. పాత నిబంధనలో తైలంలాగా దిగి వచ్చింది ఆత్మ. ఇంకా వివిధ రూపాలు ఉన్నాయి. వర్షం అని, మంచు అని, మేఘం అని రకరకాలుగా చెప్పుకుంటా ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు అక్కడికే పావురంలా దిగి వచ్చింది. రాత్రి చెప్పుకున్నాం ఎందుకు ఆయన మీద పావురంలా దిగి వచ్చిందంటే, ఆయన పరిశుద్ధుడు గనుక, పావురములో చేదుగొట్టు ఉండదు గనుక ఆ పరిశుద్ధాత్మ పావురం రూపములో ఆయన మీద దిగి వచ్చిందని. మరి శిష్యుల మీదకి ఎలా దిగి వచ్చింది ఆత్మ? పరిశుద్ధాత్మ తండ్రి అగ్ని వలె దిగి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళలో మలినాలు ఉన్నాయి, ఇంప్యూరిటీస్ ఉన్నాయి. అవన్నీ దహించాలి, శుద్ధి చేయాలి. అప్పుడే ఆత్మ వారిలోనికి వస్తుంది. కనుక నువ్వు బాప్తిసం పొందావు, ఇది ప్రైమరీ స్టేజ్ వాస్తవానికి. మరి మారు మనసు పొందావా? అది లేకుండా ఇది లేదు, ఇది లేకుండా అది లేదు.
ఒకవేళ అది పొందావు, మరలా బాప్తిసం లేదు, కానీ మారు మనసు పొందమని బైబిల్ ప్రార్థన గ్రంథం 7 సంఘాలకి దేవుడు చెప్తున్నాడు. నువ్వు మారు మనసు పొందుము, ఆ మొదటి క్రియలు చేయవని ఆలోచన చేద్దాం. ఇంకా ఏదైనా పాపము నీలో ఉంటే దేవుని ఆత్మ దుఃఖపడతాడు, దేవుని ఆత్మ ఆరిపోతాడు నీలో, దేవుని ఆత్మ విలపిస్తాడు నీలో, నీకు రాడు. ఆయన నీ గురించి చింతిస్తాడు. సంఘములో ఈ విశ్వాసి అవిశ్వాసిగా బ్రతుకుతుంది ఈ బలహీనతలని. ప్రభు రాకడొస్తుంది. ఆయన రాకడలో నువ్వు ఎత్తబడాలంటే లోతైన మారు మనసు ద్వారా, బాప్తిసం అనుభవం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అలా లేకపోతే నీవు మేఘములోనికి ఎక్కలేవు. ఈ బల్లలోకి ఒకవేళ నేను రొట్టె ద్రాక్ష రసం నీకు ఇచ్చేయచ్చు, నీ లోపల బలహీనంగా ఉన్న తీసేసుకుంటున్నావేమో, కానీ నీవు క్రీస్తు రూపములోనికి మార్చలేడు పరిశుద్ధాత్మ నిన్ను. గుర్తుపెట్టుకోండి, ఇది మొదటిది. రెండవది చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు, విశ్వాసం వల్ల మనకు లభించినట్లు. చూడండి, పరిశుద్ధాత్ముడు ఎలాగ మనకు లభ్యమవుతాడు, మనం పొందుకోగలం అంటే విశ్వాసము ద్వారా. దేని ద్వారమ్మా? విశ్వసించుట వలన. దేవా, నీ ఆత్మను నాకు దయచేయి, నేను నమ్ముతున్నాను, నీ ఆత్మ నాకు కావాలి, నీవిస్తామని నమ్ముతున్నానని నమ్మకం ఉంచుట వలన, విశ్వాసం వలన ఎవరిని పొందగలం మనం? పరిశుద్ధాత్మను పొందగలం. మరి విశ్వాసం మీకుందా? విశ్వాసంలో రకాలు ఉన్నాయి. అల్ప విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము, ఏమండి, మరి అధిక విశ్వాసము, ఆవగింజ విశ్వాసము, రకరకాలుగా ఉన్న. మొన్న అయ్యగారు చెప్పారు కదా ఆవగింజ విశ్వాసం. కాబట్టి మీలో ఈ కడవరి దినాల్లో మనకు అధిక విశ్వాసం కావాలి. రాకడ మేఘమెక్కి అంత విశ్వాసం నీకు ఉండాలంటే, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఎంత విశ్వాసం నాకు కావాలో అంత విశ్వాసం నాకు ఈయన ఎప్పుడైతే అడిగావా? ఆలోచన చేయండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము. నీవు దేవునికి ఇష్టడుగా ఉంటే దేవుడు తన ఆత్మను నీకు ఆయన అనుగ్రహిస్తాడు. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఈ మాటలు వ్రాయబడ్డాయి. అపోస్తలు కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన పరిశుద్ధాత్మనే గిఫ్ట్ వరం అనుగ్రహించి ఉండగా, దేవుని అడ్డగించుటకు చూడండి ప్రియులారా, అక్కడ మరి చెప్తున్న మాట మనం చూసినట్లయితే, మనం పొందిన కృపావరము, ఆ పరిశుద్ధాత్మ వరము, ఇదిగో మన వలె వీరు కూడా పొందారు. అంటే వీరు దేవుని యందు విశ్వాసము ఉంచుట వలన ఆత్మను పొంది ఉన్నారని చెప్తున్నాడు పౌలు అక్కడ భక్తుడు. ప్రియులారా, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసము లేని విసుగుదల సమాయాన విశ్వాసమే మాని వేడుకొనుము, విశ్వామంతటినిగా తండ్రి విశ్వాసంబునుగా వింపాలేడా. వినరయ్యా వినారయ్యా, యేసు ప్రభావము గణరయ్యా, క్రీస్తుని ఘన కార్యంబు. యోహాను సువార్త 7వ అధ్యాయము 38-39 వచనాలు నా యందు చదువుదాం. విశ్వాసముంచువాడెవడు, నా యందు విశ్వాసముంచువాడెవడు, లేఖనము చెప్పునట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ప్రభు అంటాడు, ఆ యొక్క
అంచకాలమందు ఆ యొక్క పండుగలోనట ప్రభు అంటాడు, నాయందు విశ్వాసముంచు వాని కడుపులో నుండి ఏమొస్తాయి? జీవజల నదులు ఉబ్బికి పారతాయి. అంటే దేని గురించి చెప్పాడట? తన యందు విశ్వాసం ఉంచేవారు పొందబోయే ఆత్మను గురించి చెప్పాడట. ప్రియులారా, అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరు ప్రభువుని విశ్వసించి అడుగుతారో లేక విశ్వసిస్తారో వారు ఆత్మ కావాలని ప్రభువుని యందు విశ్వాసం ఉంచుతారో ప్రియులారా, అలాంటి వారికి తన ఆత్మను దేవుడు ఇస్తాడు. ఉందా నీకు విశ్వాసం దేవుని పట్ల, దేవుని శక్తి పట్ల? నీ విశ్వసించి ప్రభువుని నువ్వు ఈ యొక్క ఆత్మ పొందాలనే తపనతో నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుడు తన ఆత్మనిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో కూడా ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఎఫెసీ 1వ అధ్యాయం 13వ వచనం, మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత, చూడండి, పరిశుద్ధాత్మను ఎప్పుడంటే ఆయన యొక్క సత్యవాక్యమును విని ఆయన విశ్వాసం ఉంచుట వలన ఆత్మను మనం పొందుకొని రాకడ మేఘం ఎక్కే వరకు ఆత్మ మనలను భద్రత కొరకు ముద్రిస్తాడు. ఆయన ముద్ర మనకు వేస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఆత్మను పొందాలనే తపన ఎప్పుడైనా నీకున్నదా? ఒకసారి ఆలోచన చేయండి. లోకములో అది కావాలి ఇది కావాలనే వారలారా, ఒకసారి శిష్యులైన వారు 10 దినాలు వారు ఉన్నారు ఆత్మ కొరకు. ఇది 3వ అంశంగా మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. అపోస్తుల కార్యములు, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చూడండి ప్రియులారా, మేడగదిలో 120 మంది వారు 9 దినాలు ప్రార్థన చేశారు. 9వ దినాన వాళ్ళకి ఏక మనసు 10వ రోజుకి వచ్చింది. ఎలా ప్రార్థన చేశారు వాళ్ళు? ఏక మనసుతో ప్రార్థించటం వలన వారు ఆత్మను పొందుకున్నారండి. ఇది 3వది. ప్రియులారా, రాత్రి చెప్పాను నేను, ఆయన వివాహం చేశాడు తన కుమారుడికి. ప్రియులారా, వివాహాలు ఘనంగా చేయవచ్చు. 2 బాడీల్ని, ఒక ఆడదాన్ని ఒక మగవాడిని కలిపి వివాహం చేయొచ్చు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. కానీ వాళ్ళిద్దరు మనసులు కలపడం చాలా అసాధ్యం. వివాహాలైతే 2 శరీరాల్ని కలిపేయచ్చు, కానీ వాళ్ళ మనసులు కలపడం మాత్రం అది దేవుడే చేయాలి. ఏక మనసు అనేది రావాలి. సంఘములో కూడా ప్రతి విశ్వాసి ఏక మనసుతో కూడుకొని వారు ఎడతెగక నాన్ స్టాప్గా వారు ప్రార్థన చేశారండి 10 దినాలు. వాళ్ళు 10 రోజులు ఎడతెగగా ప్రార్థించటం వలన పరిశుద్ధాత్ముడు ఇక ఆగలేకపోయాడు, దిగి వచ్చేసాడు. ప్రియులారా, మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? దేవా నీ ఆత్మ నాకెమ్మని. ఎన్ని రోజులు చేస్తుంటావు? ఏమా, నేను చాలా దినాలండి ఆత్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు, ఎప్పుడు నా ప్రాముఖ్యమైన అంశం అని ఉన్న వాళ్ళు ఎవరైనా చేతులెత్తగలరా ధైర్యంతో? లోకములు అది కావాలి ఇది కావాలి, అప్పులు తీరాలి, జబ్బు పోవాలి, అది కావాలి ఇది కావాలి, ఇదే ప్రార్థనలు క్రైస్తవుడిగా ఆత్మ కావాలనే ప్రాముఖ్యమైన అంశం ఇది. ఆత్మ లేనివాడు నావాడు కాదు అని బైబిల్ చెప్తుంది. ఎలా కూర్చున్నావు ఎక్కడ ధైర్యంగా? ఆత్మ లేకుండా ఎలా జీవించేస్తావు క్రైస్తవుడుగా? ఎంతకాలం బ్రతుకుదో ఈ బ్రతుకు? చచ్చిన తర్వాత నరకానికి ఎలా వెళ్ళిపోతావు నువ్వు? అగ్నిగుండంలో కాలిపోవడానికి. ఎప్పుడైనా బాధ ఉందా నీకు? దేవా, ఇన్ని బైబిల్ వాగ్దానాలు ఘోషిస్తున్నాయి, నీ ఆత్మ నాకు కావాలైనా అడిగావా ఎప్పుడైనా? అయ్యి మానేసి అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి. లోకములో ఉన్న చెత్త సరుకంతా నీకు కావాలి. లోకములో ఉన్నవి కావాలి, అవసరమే, కానీ అది ప్రాముఖ్యమైనది మాత్రం కాదు. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతుకుతూ పోతే అన్ని ఎప్పుడు కావాలని ఇస్తూ ఉంటాడు. ఆలోచన చెయ్యి.
బాధతో చెప్తున్నాడు పరిశుద్ధాత్మ. నీ ప్రక్కనే ఉండి నిన్ను దుఃఖపడుతున్నాడు ఆయన. నీ వెంటే వస్తున్నాడు. నీవు ఎప్పుడైనా అవకాశం ఇస్తే నీ దేహము లోపలికి రావాలని ఎప్పుడైనా ఆశించావా, ప్రార్థించావా? ఆత్మ కావాలని. ఎప్పుడు చూసినా సిగరెట్లు కాల్చుకోవడం, ఎప్పుడు చూసినా లోకములో ఆ తిండి ఈ తిండి, ఆ త్రాగుబోతు ఈ త్రాగుబో అలా తిరగడం, ఈ పాపం హెచ్చులతో క్రైస్తవ జీవితం నీది అలాగే ముగిస్తావా? ఒకసారి ఆలోచన చేయి. ఒకసారి ఆలోచన. ఎంతకాలం మార్పు లేని జీవితం, ఆత్మ లేని బ్రతుకు, క్రైస్తవుడు కానీ వెంతుకు బ్రతుకుతున్నాం. అది ఒక బ్రతుకేనా? ఆత్మ 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 దాహాన్ని కావాలి. వీరు దాహం 9 దినాలు ఆత్మ కావాలి, ఆత్మ కావాలి తప్పించారు. నేను వెళితే మీకు ప్రయోజనం, ఆత్మ మీ మధ్యకు వస్తాడని ప్రభు భారంగా చెప్పాడే. పరిశుద్ధాత్మ గురించి ఎన్నో అధ్యాయాలు ప్రభు చెప్పాడు. సువార్తల్లో మీరు రాసుకోండి, చూసుకోండి లేఖనాల్ని. కనుక ఎప్పుడైనా ప్రార్థించావా? ఆత్మను గురించిన భారము కలిగి. దినకరణ గారు, డీజేస్ దినగారు 10 సంవత్సరాలు ప్రార్థన చేశాడు భారం కలిగి. ఎన్ని సంవత్సరాలు? ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 10 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. 10వ సంవత్సరం ఆత్మ ఆయన మీద దిగి వచ్చింది, భాషలు వచ్చాయి, ప్రపంచమంతా వాడబడ్డాడు. ప్రియులారా గమనించండి. ఏక మనసుతో ప్రార్థించుట వలన నువ్వు భార్యాభర్తలైతే, ఏక శరీరం కాదు ఇప్పుడు కావాల్సింది, ఏక మనసు. నీ విశ్వాస అయితే నీవు ఒక విశ్వాసం పొత్తుండదు. బయటికి వెళ్ళిన తర్వాత పాస్టర్గా నీకున్న లింక్ ఏంటో తెలుస్తుంది. గంటల బయట మాట్లాడుకుంటావు వారి గురించి, వారి పిల్లల గురించి. ఇదే బ్రతుకు నీది, యథార్థ బ్రతుకు. ఎందుకు బ్రతుకుతున్నావు? వాడు గురించి, వీడు గురించి, చెత్త సరుకంతా నీకు కావాలి. లోకంలో ఉన్నదంతా ప్రభువు కొరకు నేను బ్రతకాలంటే నన్ను బ్రతికించే ఆత్మ నాకు కావాలి నాయన. నీకు ఇవి నాయన. ఎప్పుడైనా ఆయన పాదాలు పట్టుకొని ఏక మనసుతో ప్రార్థించావా, మరలా 10 దినాలు మనకు వచ్చాయి. ఒక ఈస్టర్ పండుగ కనబడతావు, లేకపోతే ఇంకో పండుగ కనబడతావు, చక్కని డెకరేషన్తో మంచి ఎర్రలు కట్టుకొని. ఇలాంటి శ్రేష్టమైన ఆత్మ కొమ్మరు విధానాలు ఏరి 2, 3, 4. ఎక్కడ వీళ్ళంతా? ఆత్మ కోసం ఆవేదన ఏది? ఒకసారి ఆలోచన చేయండి. లూకా సువార్త 11వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలలో ప్రభు ఒక గొప్ప వాగ్దానం చేశాడు పరిశుద్ధాత్మను గురించి. తండ్రి అయిన వాడు, అమ్మా చదువు. లూకా సువార్త 11 నుంచి 13. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున గుడ్డునడిగితే తేలునిచ్చున. కాబట్టి నీవు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈగులను ఎనరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని నేను. చూడండి ప్రియులారా, ప్రభు ఒక గొప్ప గ్రేట్ ప్రామిస్ ఇది. మీ తల్లిదండ్రులుగా మీరు చెడ్డవాళ్ళు, మనం అందరం చెడ్డవాళ్ళు. అయినా మన పిల్లలు చేపనడిగితే చేపిస్తాం, గుడ్డునడితే గుడ్డిస్తాం, వాడు ఏది కావాలని అది కొనిస్తాం. కానీ మీ పరలోకపు తండ్రి మీలాంటి వాడు కాదు, మంచివాడు, పరిశుద్ధుడు. ఆ తండ్రిని అడిగితే ఆత్మను ఎందుకు ఇవ్వడు? అది అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడు మీకు దొరుకును, తట్టును అనేది వాగ్దానం. ఆత్మ తండ్రి గురించిన వాగ్దానం. మనం లోకంలో ఉన్న వాటి కోసం అనుకుంటాం. అడుగుడి అనేది పరిశుద్ధాత్మను గురించి చెప్పాడు ప్రభు. అడిగితేనట ఖచ్చితంగా తన ఆత్మను ఇస్తాడు. అంచదినమూలందున అంతులేని ఆత్మను అందించిన తండ్రికి వందనముల పెంచుడి. అందించిన తండ్రికి వందనముల పెంచుడి. పెండ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె మేలుకు, పెండ్లి పిలుపు నందుకు
రుండగు శ్రీ యేసుని మది దాల్చుకో పెండ్లి కుమారుండగు శ్రీ యేసుని మది దాల్చుకో పెండ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె మేలు. కాబట్టి ప్రభునందు ప్రియమం దేవుని పిల్లారా, దేవుని నామమును ఆనబెట్టి చెప్పుచున్నాను భారముతో, మీరు ఈ రోజు నుంచి మీరు ప్రార్థన చేయండి. ఇంకా 7 దినాలు చర్చిలో జరుగుతున్నాయి, రండి. వీలు లేకపోతే నీ ఇంట్లో గంట అయినా ప్రార్థన చేయి, దినదినము తెల్లవారుజామును చేయి. పరిశుద్ధ ఆత్మ తండ్రి నాకు ఈయన అడుగు, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడట, అంచకాలమందు సర్వజనులకు నా ఆత్మను ఇస్తానని పరమ తండ్రి వాగ్దానం, కుమారుని వాగ్దానం. తను అడుగు వారికి ఖచ్చితంగా నిశ్చయముగా తన ఆత్మను నీవు అడగాలి. ఇక లోకములు ఏది అడిగినా నువ్వు పొందుకోపోవచ్చేమో, కానీ ఆత్మను అడిగితే మాత్రం ఖచ్చితంగా నీవు పొందుతావు పొందుతావు పొందుతావు. ప్రియులారా గమనించండి. కాబట్టి ప్రభునందు ప్రియమం దేవుని పిల్లరా, ఏక మనస్సుతో ఎవరు ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా వారి మీదకి పరిశుద్ధాత్మ తండ్రి దిగి వచ్చి వారిలో కాపురం ఉంటాడు, వారితో ఉంటాడు, వారిలో ఉంటాడు, రాకడ వరకు ఆయన నిలిచి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. 4వది చెప్తున్నాను, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు హృదయములను ఎరిగిన దేవుడు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చెను. చూడండి ప్రియులరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మాటను మనం చూస్తూ ఉంటాం. అపోస్తులు అంటున్నారు, మనం హృదయంలో వాంఛించినట్లుగానే, మనం పొందుకున్నట్లుగానే వీరును ఆత్మను పొందుకున్నారనే మాట అక్కడ మనం చూస్తూ ఉంటాం. అనగా హృదయ వాంఛను తీర్చే దేవుడు. ప్రియులరా, ఆశించాలి. ఏం చేయాలమ్మా? ఆశ పడే వారికి తన ఆత్మనిస్తాడు. ఇది హృదయములోని ఆశ ఉంటే, ఈరోజు క్రైస్తవుడికి ఎన్నో ఆశలు ఉన్నాయి. యవనస్తులకు మంచి భర్త కావాలని ఆశ, చదువు ఉన్న వారికి మంచి ఉద్యోగం కావాలని ఆశ, నిరుపేదలకు పూట కూడి దొరకాలని ఆశ. ఏమండి, రకరకాల ఆశలు సంఘములో ఉన్నాయి. కొంతమందికి రుణాలు తీరాలనే ఆశ. ఇవన్నీ అవసరమే కాదన్నా, కానీ వీటికి మించిన ఆశ, నా దేవుని కొరకు బ్రతకాలంటే నేనేం చేయాలి, నా దేవుని కొరకు నేను కడదాకా జీవించాలన్న విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే నాకు ఆత్మ కావాలని ఆశ. ఆశ ఉందా నీకు? నీకే ఆశ ఉంది? నీకే ఆశ ఉంది? ఆదివారం అనగానే మటన్ తినాలని ఆశ, చికెన్ తిన్నా మంచిదే, తినడానికి బ్రతకడానికి మనం తినాలి. తిన్నం కొరకు బ్రతకూడదు మనం, అవసరమే. కానీ వీటన్నిటికీ మించినటువంటి ఆశ, గాఢమైన కోరిక ఎవరికైతే ఉంటుందో ఆ కోరికను దేవుడు ఏం చేస్తాడు? నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. 107వ దావీదు కీర్తన 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 107వ దావీదు కీర్తన, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ప్రభునందు ప్రియమం దేవుని పిల్లలు, ఆశపడండి అమ్మా. లోకాశలు నీకెందుకు? ఆత్మ నీలో ఉన్నప్పుడు నీకున్న ప్రత్యేకమైన అవసరతలు కూడా ఆయన తీరుస్తాడు. ఆశలు అంటే కోరికలు. ప్రియులారా గమనించండి, దుష్టవాంఛలు నీకొద్దు. ఏ వాంఛలొద్దు? దుష్టవాంఛలొద్దు. మంచి కోరిక, కోరికలన్నిటికంటే ప్రాముఖ్యమైన కోరిక విశ్వాసికి ఆత్మ కావాలని ఆశ. ఆత్మ నాకు కావాలి దేవా అని నువ్వు అడిగితే నీ హృదయ వాంఛను ఆయన ఏం చేస్తాడు? తీరుస్తాడు. దేవదాసాయి గారి దగ్గరికి ఒక తల్లి ఒక యవనస్తుడైన కుమారుని తీసుకొచ్చిందంటండి. ఎవరిని తీసుకొచ్చింది? ఒక యవనస్తుడైన కుమారుని తీసుకొచ్చింది. అయ్యగారు అడుగుతున్నా, అమ్మా ఎందుకు వచ్చావు? జాగ్రత్తగా వినండి. ఆ తల్లిని అయ్యగారు ఎందుకు వచ్చావు అని అంటే,
ఏం లేదయ్యా, నా కుమారుడికి ఒక్కగానొక్క కుమారుడికి ఆత్మ కావాలని అడుగుతున్నాడయ్యా. ఏం కావాలి? ఆత్మ కావాలని యవనస్తుడు కోరుకుందట. మీ యవనస్తులకి మీకేం కోరుకుంది? ఎప్పుడు మంచి సెల్ ఫోన్ కొనుక్కుని దాంట్లో అన్ని చెడ్డ సరుకంతా చూసుకొని బ్రతకడమే ఈ యవనస్తులకి. యవనస్తులేని కాదు, ముసలోడు కూడా సెల్ ఫోనే. ఇగో తిప్పేస్తూ ఉంటాడు ఎలాగా. ఆడే కాదు, ఆ చిన్నపిల్లోడు కూడా సెల్ ఫోనే. ఆడేలా తిప్పేస్తున్నాడు. తిప్పేయండి, రేపొద్దున తిప్పేస్తాడు. ఎప్పుడైనా కోరుకున్నావా? ఆ తల్లి అడుగుతుంది, నా కొడుక్కి ఆత్మ కావాలంటయ్య గారు అని అడిగింది. అప్పుడు దేవదాసయ్య గారు పరిశుద్ధాత్మ పూర్ణుడేమో ఆకాశం వైపు చేతులెత్తి అడిగాడట, తండ్రి ఈ యవన పెట్టుకుని ఆత్మ కావాలంటే ఇచ్చివేయండి అన్నాడంట. ఆ మాట చెప్పగానే వాడు భాషలతో మాట్లాడుతున్నాడంట. ఎంత మంచి అనుభవం కదా. యవన బిడ్డలారా, ఆశపడండి. దేవా, నీ ఆత్మ నాకు కావాలి, నీ కొరకు బ్రతకాలి, నీలాగా జీవించాలి అనే ఆశ నాకు ఉంది. అందుకు నేను బ్రతకలేను. ఆత్మ లేకుండా ఎవడో ప్రభు కొరకు నీతిగా యథార్థంగా బ్రతకడం అసాధ్యం. బైబిల్ చెప్తుంది. నడవలేరు, తొట్టిల్లిపోతారు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే శోధనలు జయించే శక్తినిస్తాడు, నిన్ను నడిపిస్తాడు ఈ మార్గంలో. అందుకనే వారు అంటాడు, ఆ అపొస్తలులు అంటారు, ఇదిగో మన హృదయవాంఛ, మనం కోరిక తీరినట్లుగానే వారును హృదయవాంఛ ప్రకారంగా ఆత్మను పొందుకున్నారు. ప్రియులారా, నాలుగవదిగా పరిశుద్ధాత్మను పొందాలంటే నీకేం కావాలి? ఆశ. ఆశ గల వాడిని దేవుడు, ఆశ లేని వాడిని దేవుడు ఆశీర్వదించలేడు. నీకు ఏ ఆశలున్నా వాటన్నిటిని పక్కన పెట్టి నీ ఆశలన్నీ, నీ కోరికలన్నీ సిలువ వేసి పరిశుద్ధాత్మ నాకు కావాలని తీవ్రంగా ఆశపడు. ఖచ్చితంగా దేవుడు తన ఆత్మను నీకు ఇస్తాడు, తన ఆత్మ నీకు ఇస్తాడు. ప్రియులారా, ఇది నాలుగవది. ఆశించు, ఆత్మ కావాలని నీవు కోరుకో పరిశుద్ధాత్మను. దేని కోరుకుంటున్నా నువ్వు ఆలోచన చేయి. అపోస్తలుల కార్యములు మరొక అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 44 నుంచి 46 వరకు చదవండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. దేవుని స్తోత్రం. ప్రియులారా, పేతురు గారు బోధ చేస్తున్నాడు. ఒక గదిలో ఉండి కొర్నేలి ఇంటిలో బోధిస్తున్నాడు. ప్రభుని గురించి చెప్తున్నాడు. ఆ చక్కని మాటలు బోధిస్తుంటే ఆ బోధ వింటున్న ఆసక్తి కలిగిన వారందరి మీదకి ఆత్మ దిగి వచ్చాడు. వాళ్ళు ప్రార్థించలేదు, ఏమీ చేయలేదు. ఆసక్తితో దేవుని మాటలు వింటున్నారు వాళ్ళంతా. ఆ మాట వినుచున్న వారి మీదకి ఎవరు దిగి వచ్చారట? పరిశుద్ధాత్మ. ఒకసారి ఆలోచన చేయండి, దేవుని మాటలు ఎలా వింటున్నావు నువ్వు? కొంతమందికి ఆసక్తిగా వింటారు దేవుని మాటలు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు దేవుని మాటలో. ఏదైనా హెచ్చరిస్తున్నప్పుడు ఇక వాళ్ళలో మారు మనసు కాదు, తారు మనసు వచ్చేస్తుంది. పిల్లరా, వీళ్ళైతే కొర్నేలి ఇంటి సభ్యులు ఆసక్తితో దేవుని మాటలు వింటున్నారు. ఎప్పుడైతే దేవుని మాటలు వింటున్నారో ఆత్మ వారి మీదకి దిగి వచ్చేసాడంతే, ఉండలేకపోయాడు. ప్రియులారా, మీలో చాలామంది నిద్రపోతూ ఉంటారు వాక్యం చెప్తూ ఉంటే. నిద్రపోయే వాళ్ళకి నిద్రమొత్తు ఆత్మనిస్తాడు దేవుడు. బైబిల్ చెప్తుంది. ఈ ఆత్మ, గమనించండి ప్రియులారా, దేవుని వాక్యం వినుట వలన నీకు విశ్వాసం పెరిగి పరిశుద్ధాత్మ నీ మీదకి ఏమేస్తాడమ్మా? దిగి వస్తాడు. ఏమొస్తాడమ్మా? ఆయన నీ మీదకి వస్తాడు. వాక్యం వింటు ద్వారా ఆత్మను పొందొచ్చు మనం అని బైబిలే చెప్పింది. వాక్యమును పెడచెవిని పెట్టు ద్వారా నీలో దురాత్మ వస్తుంది. అందుకే విత్తువాని పొలములో దేవుడు ఒక 4 నేలల గురించి చెప్పాడు. ఎన్ని నేలలు? రాతి నేల, ముండ్ల తుప్పలు కలిగిన నేల, త్రావ ప్రక్కన దారి, మంచి నేల. 4 నేలలు. ఇక్కడ 4 నేలలు కలిగిన విశ్వాసులు ఉన్నారు. ఇక్కడ మన కోసమే చెప్పాడు ఇది. 4 నేలలు కలిగిన 4 రకాల మనుషులు ఉన్నారు ఇక్కడ. కొంతమంది వాక్యం వింటారు కానీ రాతి స్వభావం.
చెప్తాడు, ఎప్పుడు దొరుకుతాడో వాడిని ఆడి సంగతి చూస్తాను. వాక్యం ఎవడి కోసం చెప్పండి? నా కోసం అని నేను నమ్ముతున్నాను, మీకోసమని నమ్మండి. నా కోసం వద్దు అనుకున్న వాళ్ళు చచ్చి మానేయండి, ఖచ్చితంగా చెప్తాను నేను. వాక్యం నాకు కావాలనుకున్న వారు రండి, వద్దు అనుకున్న వాళ్ళు మానేయండి. నువ్వు ఇంకెందుకు ఏ చర్చికి వెళ్ళినా వేస్ట్, నువ్వు మానేసి హిందువుల్లో కలిసిపో, హైందవ సోదరులు, మరలా గత జీవితానికి వెళ్ళిపో. వాక్యము వినుట వలన విశ్వాసం పెరిగి పరిశుద్ధాత్ముడు నీ మీదకి బహు బలముగా దిగొస్తాడు. ఎంత మంచి అనుభవం! వాక్యం ఎలా వింటున్నాం? వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. ఈ పనులు మూడు చేయువారే లోక వాస్తవ్యులగుట. యేసు ప్రభువు వాచుచున్నా. ఇదిగో వినరండి. కాబట్టి ప్రభునందు ప్రియులరా, నీవు వినుట విశ్వసించుట వలన, ఆజ్ఞలు గైకొనుట వలన ప్రభు ఆత్మ నీలో ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను మేఘం కొరకు సిద్ధపరుస్తాడు. వాక్యాన్ని చెవులు మూసుకోవద్దు, కఠినమైపోవద్దు. కొంతమంది హృదయాలు కఠినంగా మారిపోతూ ఉంటాయి. కొంతమంది హృదయాలు మొల్ల తుప్పలు, వాణ్ణి వీణ్ణి గిచ్చుతూనే ఉంటారు. అందుకే వాక్యం వారిలో నిలబడదు. ఇతరులకు హాని చేసే తలంపులు, మనసు, మాటలు, క్రియలు కలిగి ఉంటారు. వారిలో వాక్యం నిలబడదు, ఎదగదు, ఫలించదు. కొంతమంది సంఘములోనే ఉంటారు కానీ వారి మైండ్ అంతా దారి తప్పిన మైండ్. ఇక్కడే కూర్చుంటాడు, ఆఫీసును గురించిన ఆలోచనలు, వ్యాపారం గురించిన ఆలోచనలు, ఇంటిని గురించిన ఆలోచనలు. ఏమండి, ఒక ఆవిడ ఉండేది మన చర్చికి వచ్చేది, ఇప్పుడు కాదు, ఆ కమ్మలపాకలో ఉన్నప్పుడు. ఆవిడ యవనస్తులైన పిల్లల్ని ఇంట్లో పెట్టి తాళం వేసి బయట చర్చికి వచ్చేది. ఏం చేసేదమ్మా? తాళం వేసి యవనస్తుల బిడ్డల్ని, కొడుకు కూతుర్ని అప్పుడు చర్చికి వచ్చేది. ఏమ్మా పిల్లల్ని తీసుకురావట్లేదు? ఎందుకులేండి వాళ్ళు అనేది. ఎప్పుడు ఆమె మాట వినేది కాదు. ఎన్నిసార్లు చెప్పాను, పిల్లల్ని కూడా తీసుకురండి మీతో, యవనస్తులు కదా, వాక్యం విని బలపడతారు అని చెప్తే వినేది కాదు. ప్రియులరా, చివరికి ఆమె ఎన్ని చెప్పినా మాట వినలేదు. చాలా సంవత్సరాలు ప్రభు సన్నిధిలో సభ్యురాలుగా ఉంది కానీ బాప్తిసం కూడా పొందలేదు. ఎన్నోసార్లు బాప్తిసం పొందమని చెప్పాను. చివరికి గొంతు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది ఆవిడ. ఏ క్యాన్సర్ వచ్చింది? గొంతు క్యాన్సర్ వచ్చింది. ప్రియులారు గమనించండి, వ్యాధులు భక్తులు కూడా వస్తాయి. ఏసన్న గారికి కూడా క్యాన్సర్ వచ్చింది, రాదనట్లేదు. కొన్నిసార్లు అవిధేయతను బట్టి కూడా వ్యాధులు, కొన్నిసార్లు భక్తులకు బహుమానం కొరకు దేవుడు పంపిస్తాడు వాళ్ళకి. భక్తులకు వచ్చే వ్యాధులు ఉన్నాయి, భక్తిహీనులకు వచ్చే వ్యాధులు ఉన్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియమం దేవుని పిల్లలారా, మీరు మీ పిల్లలు చక్కగా దేవుని గుడికి రండి. వాక్యము ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో ప్రభువా నేను వినాలి, దాని ప్రకారంగా రూపాంతరం చెందాలి, నన్ను సిద్ధపరచండి అండి. శనివారమే ప్రిపేర్ అయిపో నువ్వు మెంటల్గా. ఎప్పుడు ప్రిపేర్ అయిపోవాలి? శనివారమే ప్రిపేర్ అయిపో. రేపు నా కొరకు నువ్వేం మాట్లాడతావో, నా లోటుపాట్లు చేయనాయన, తెలియజేయనాయన, నన్ను దిద్దునాయన, నాకు వాక్యం కావాలి, వాక్యం కావాలని ఆశపడు. వాక్యము కొరకు తపన పడు. పరిశుద్ధ ఆత్మ ఖచ్చితంగా వాక్యానికి నీ ఆత్మకు లింక్ ఉంది, అభినవ సంబంధం ఉంది. కనుక కొర్నేలి ఇంటిలో పేతురు గారు వాక్యం బోధించుతుండగా, కొర్నేలి ఇంటిలోని ఇంకెంతమంది ఉన్నారో తెలియదు కానీ సంఖ్య, వాళ్ళందరి మీదకి ఎవరు దిగొచ్చారట? పరిశుద్ధ ఆత్మ. మీలో కొంతమంది వాక్యం వింటుండగా మీ మీదకి దిగి రావచ్చు. ఇదొక అనుభవం పరిశుద్ధ ఆత్మను పొందడానికి. ఎన్ని చెప్పుకున్నాం మనం? చెప్పండి, మొదటి నుంచి గుర్తున్నాయా?
మారు మనసు పొంది పాప క్షమాపణ బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మైన వరం పొందుతాం. ఇది మొదటిది. రెండవది, దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఎవరిని పొందుకోగలం? పరిశుద్ధాత్మను. మూడవది, ఏక మనసుతో ఎడతెగ ప్రార్థించడం వలన, వాగ్దానం ఎత్తి ప్రార్థించడం వలన ఎవరిని పొందగలం? పరిశుద్ధాత్మ. నాలుగవది, ఆశపడితే హృదయ వాంఛ, దేవా నాకు నీ ఆత్మ కావాలని కోరిక నీకుంటే నీ కోరికను సిద్ధింప చేస్తాడు. ఐదవది వాక్యం. ఆరవది చెప్తున్నాను, ఇది చాలా రేరుగా జరిగేది, ఆత్మ కలిగిన వారి ద్వారా. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 6వ వచనం. 19వ అధ్యాయం 6వ వచనం. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో అప్పుడు వారు భాషలతో మాట్లాడుచుండిరి, ప్రవచించుటకును మొదలుపెట్టిరి. చూడండి ప్రియులరా, పౌలు అపోస్తులు కూడా కొంతమంది, అక్కడ కొంతమంది మీద వారు చేతులుంచి హస్త నిక్షేపణ చేశారు. చేతులుంచగా దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చింది. ప్రియులరు గమనించండి, ఎవరు పడితే వాళ్ళు మీ మీద చేతులు వేయించుకోకండి. పాస్టర్లందరూ చేతులు మీ మీదకి రాకూడదు. ప్రియులరా, భక్తి కలిగిన నమ్మకస్తులైన యథార్థవంతులైన ఆత్మపూర్ణులైన దైవజనులు మీ మీద చేతులు ఎత్తితే ఆత్మ వస్తుంది, మీ సమస్యలు తీరతాయి. ఎవరు పడితే వాళ్ళు చేతులు వేయించుకోకూడదు. ప్రియులరు గమనించండి, అభిషేకము అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మను వాళ్ళ చేతులుంచితే వారి మీదకి వచ్చింది. చూడండి, అలాంటి ఆ వాక్యాన్ని బలపరిచే రెఫరెన్సులు చాలా ఉన్నాయి. 1 తిమోతి పత్రిక 4:14 చదవండి. 1 తిమోతి 4:14. అలాగే 2 తిమోతి 1 అధ్యాయం 6-7 వచనాలు చదవండి. పెద్దల హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరం అంటే పరిశుద్ధాత్మను అలక్ష్యము చేయకము. చూడండి, పెద్దలు నీ మీద చేతులు అంటే దైవజనుల మీద చేతులు ఉంచినప్పుడు ప్రవచనాత్మకమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు అంటాడు పౌలు తిమోతికి చెప్తూ. 2 తిమోతి పత్రిక 1 అధ్యాయం 6-7 వచనాలు. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని జ్ఞాపకము చేస్తున్నాను. దేవుని ఆత్మ కృపావరం మనం ప్రజ్వలింపబడాలి. ప్రియులారా గమనించండి, చేతులుంచుట ద్వారా, భక్తులైన వారు చేతులు ఉంచుట వలన విశ్వాసులైన వారు ఏం పొందారట? పరిశుద్ధాత్మను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 18వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు సీమోను. చదువుదాం. అతడు ఈ అన్ని తంతంత చూశాడు. అమ్మా, అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందునట్లు ఈ అధికారం నాకు ఇయ్యమని అడిగాను. చూడండి ప్రియులారా, ఒకడు ఈ అపోస్తలు చేతులుంచితే ఆత్మ పొందుతున్నారు, భాషలో మాట్లాడుతున్నారు. చాలా వింతగా ఉంది. వీడొక గారడి వాడు. వీడు చూశాడు ఈ తంతంతా. అప్పుడు అపోస్తలుల దగ్గరికి వచ్చి కొంత డబ్బు తీసుకొచ్చాడు. వారు టేబుల్ మీద పెట్టి డబ్బు మీ దగ్గర ఉంచి, నేను ఎవరి మీద అయితే మీలాగా చేతులు ఉంచుతానో వారు కూడా ఆత్మ పొందాలి, ఆ అధికారం నాకు ఇవ్వండి అని అడిగాడు. ప్రియులారా, దేవుని ఆత్మను పొందడం స్వార్థంతోనో ఫేమ్ కొరకో లేకపోతే ఇంకో దాని కొరకో కాదు. డబ్బుతో ఎవరిని కొనలేవు, వాక్యాన్ని కొనలేవు, డబ్బుతో రక్షణ కొనలేవు, డబ్బుతో దేవుని సంబంధమైనటువంటి దేనిని కొనలేము. ఉచితముగా విశ్వాసం ద్వారా నీ వాంఛను బట్టి, నీవు ప్రభు కొరకు బ్రతకాలనే తీవ్రమైన కోరికను బట్టి పరిశుద్ధాత్ముడు నీలోనికి రావాలి తప్ప నీవేదో
నీ ఆత్మ వస్తే నేను గొప్పవాడిని అయిపోతాను, లేకపోతే అలా చేసేస్తాను ఇలా చేసేస్తాను అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఆత్మ కావాలనుకోవడం బుద్ధిహీనత అవుతుంది. కాబట్టి వీడు అలా చెప్తే 11-19 వచ్చిన అక్కడ అపోస్తులు ఏం చెప్తున్నారో చదువుదాం. పేతురు గారు ఏం చెప్తున్నారో చూద్దాం. నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించు కొందువని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. ఇలా హెచ్చరించాడు పౌలు. నీ హృదయము దుర్మార్గముతో నిండిపోయింది గనుక ఈ కార్యములో నీకేమి లేదు, పరిశుద్ధాత్మ అభిషేకము నీకు నింపుదల లేదు అని పౌలు చెప్పాడు. మార్పు చెందితే ఒకవేళ కనికరింపబడతావేమో అని ఒక సలహా ఇచ్చాడు ఆ యొక్క పేతురు గారు. కాబట్టి ప్రియులారా, అపోస్తలులు, పెద్దలు, దైవజనులు, అభిషేక్తులైన వారు నీ మీద చేతులుంచడం ద్వారా నీవెవరిని పొందుకోగలవు? పరిశుద్ధాత్మను పొందుకోగలవు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవదాసయ్య గారు ఎవరు పడితే వారి చేతులు నీ తల మీద వేయకూడదు, అభిషేకించబడిన వారు మాత్రమే నీ తల మీద చేయి రావాలి అని అన్నారు. అయ్యగారు ఈ ముసలాయన ఎలాగే చెప్తాడని ఒక ఆవిడ, ఒక విశ్వాసి, ఎవరో పాస్టర్ గారు వస్తే అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, చేతులు ఉంచండి అయ్యా, తల మీద పెట్టండి అయ్యా అందంట. సరైన ప్రార్థన చేశాడట. ప్రార్థన చేయగానే ఆవిడ పిచ్చి పిచ్చి కేకలేయడం ప్రారంభించిందంట. ఇక అప్పటి నుంచి ఆవిడ బ్రతుకు మారిపోయింది. ఎలా మారిపోయింది? దెయ్యం పట్టి కేకలేయడం, అరవడం, రకరకాలుగా చేస్తుందంట. మరలా దేవదాసయ్య గారు తీసుకెళ్లారంట. అయ్యా ఇలా చేసిందయ్యా ఈవిడ అని చెప్తే అప్పుడు అయ్య గారు గద్దించి అప్పుడు మరలా ఇంకొరకు ప్రార్థిస్తే ఆమె బ్రతుకు మరలా బాగుపడింది. అవును ప్రియులారా, గమనించండి, చేతులు అభిషక్తులైన వారు, పరిశుద్ధులైన వారు ఉంచితే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చుట ఇది రేరుగా జరిగేటువంటి సంఘటన. ఇది అపోస్తుల కాలంలో జరిగింది. ప్రియులారా, 7వదిగా చివరిగా నేను మీకు చెప్పే మాట, చాలా టైం అయింది కనుక ప్రియులారా, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఒక మాట. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 16-17 వచనాలు కూడా చేతులుంచడం ద్వారా ఆత్మను పొందొచ్చు అనే. అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొందిరి. పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మ పొందిరి. చూడండి, యోహాను, పేతురు, యాకోబులు వారి మీద చేతులుంచగానంట ఎవరొచ్చారు వారి మీదకి? పరిశుద్ధాత్మ దిగాడు. ఇప్పుడు నీవు కోరుకోవాలి, దేవా నీ ప్రశస్తమైన చేతులు నా మీద ఉంచి నీ ఆత్మ నాకెమ్మని అడగండి. ఇక గొడవలేదు. ఏ సేవకుడు నీ మీద, నీ నెత్తి మీద టోపీ పెట్టవసరం లేదు. ఏమని అడగాలి నీవు? దేవా నీ గాయపడిన శ్రమలు, నీ శక్తి కలిగిన శ్రమలు నా తల మీద ఉంచి నీ ఆత్మ నాకెమ్మని ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఆయన కృపగల చేతులు నీ మీదకి వస్తాయి. పరిశుద్ధాత్మ తండ్రి నీలోని దిగి వస్తాడు. ఇది నా యొక్క ఉచితమైన సలహా. ప్రియులారా, 7వది చూద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కానిపెట్టుడి. ఇచ్చెను గాని లోగా పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం. చూడండి ప్రియులారా, ప్రభు చెప్పిన సలహా పాటించారు వాళ్ళు. మీరు యెరూషలేమును విడిచిపెట్టకుండా మేడగదిలో ఉండి మీరు ఆదరణకర్త కొరకు కనిపెట్టండి అన్నాడు. ఏం పెట్టాలమ్మా? కనిపెట్టాలి. కనిపెట్టడం అనేది అయ్యగారు చెప్పారు, కన్ను పెట్టి చూచుట. ప్రియులారా, కనిపెట్టుట అనగా ఎదురు చూచుట. దేనికోసం ఎదురు చూస్తున్నాడు? ఈ మేడగదిలో పరిశుద్ధాత్మ రావాలని ఎదురు చూస్తూ కనిపెడుతున్నారు. 10 రోజులు కనిపెట్టారు అపోస్తలులు 120 మంది.
కనిపెట్టాలి. బైబిల్ మిషన్కి ఒక పేరు ఉన్నది, కనిపెట్టు మిషన్. ఏ మిషన్ అమ్మా? కనిపెట్టే మిషన్. అన్ని ప్రార్థనలు చేసిన తర్వాత, దేవుని ధ్యానం చేసిన తర్వాత, దేవుడు కనబడును మాట్లాడిన విశ్వాసంతో మౌనంగా ఆయన వైపు చూస్తూ మెడిటేట్ చేస్తే, మౌనంగా ఆయన తలంపు కలిగి మనం కొంతసేపు ప్రాక్టీస్ చేస్తే దేవుడిని కనబడతాడు. దేవుడు కనబడి మాట్లాడతాడు. దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. కనిపెట్టు శక్తి, కనిపెట్టు గంట అనే గారు పుస్తకం రాశారు. చాలా పుస్తకాలు రాశారు, మీకు అసలు లెక్కలేదు. ఏ పుస్తకం? దాని పేరు కనిపెట్టు గంట. కొని చదవండి. పుస్తకాలన్నీ దాదాపు 2,000 అవుతాయేమో, 3,000 అవుతాయి. అన్నీ తెచ్చేసుకొని వీలున్నప్పుడల్లా ఖాళీ టైంలో అది ఇది చూడకుండా ఒక పుస్తకం తిరగేయండి. జస్ట్ అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా కనిపెట్టు గంటల ద్వారా గొప్ప శక్తిని మనం అందుకుంటామన్నారు ప్రియులరా. ఎప్పుడైతే ఎదురు చూస్తామో దేవుని ఆత్మ కావాలని, అప్పుడు దేవుని ఆత్మ అగ్ని వలె నీ మీదకి దిగి వస్తాడు. అపోస్తలుల మీద దిగి వచ్చాడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఈ కడవరి దినాల్లో నీ భౌతిక అవసరతల కంటే ప్రాముఖ్యమైన అవసరత ఆత్మను పొందుకోవడం, పరిశుద్ధాత్మ చేత నింపబడడం. ఆత్మ లేనివాడు ఎవరి వారు కాదు. నీవు చర్చిలోకి వచ్చి పాస్టర్ గారు దానం అవ్వచ్చు, పాస్టర్ గారు యాంటీగా ఉండొచ్చు, గ్రూపిజం చేయొచ్చు, కానీ ఆత్మ మాత్రం నీలో లేకపోతే పరలోకానికి చెందిన దానవు డెఫినెట్. ఇది ఖచ్చితం, ఇది ముమ్మాటికి నిజం. రేపు ఆదివారం ఆత్మ ఉంటే ఏ లక్షణాలు నీలో ఉంటాయో నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆ లక్షణాలు బట్టి ఆత్మ నీలో ఉందో లేదో నువ్వు పరిశీలన చేసుకో. ఈ వారం అంతా ప్రార్థన చేయి. దేని కొరకు? పరిశుద్ధాత్మ తండ్రి కొరకు ప్రార్థించి కనిపెట్టు. ఇక అన్ని అంశాలు మర్చిపో. దేని కొరకు ప్రార్థన చేయొద్దు. నువ్వు ఆత్మ కొరకే ప్రత్యేక ఒక ప్రాముఖ్యమైన అంశం నీ జీవితంలో ఇదై ఉండాలి. అలా ప్రార్థన చేసి కనిపెట్టు. ప్రభు సన్నిధిలో గంట కనిపెడతావా, 2 గంటలు కనిపెడతావా, రోజుకి అరగంట కనిపెడతావా, కనిపెట్టు. కొంత పొందే వరకు నువ్వు కనిపెట్టు. దేవుడు ఖచ్చితంగా దేవుడు తన ఆత్మ నీకు ఇచ్చి తీరుతాడు. బైబిలే రూఢిపరిచింది. అడుగు వారికి ఖచ్చితంగా, స్వార్థం లేకుండా నిస్వార్థంగా నీ కొరకు బ్రతకాలి, నాకు ఇయ్యి నీ ఆత్మ నన్ను అడుగు. ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు ప్రియులరా. నేను ముగిస్తున్నాను ఆ మాటలు, చాలా సమయం అయిపోయింది. 7 ప్రాముఖ్యమైన సంగతులు లేఖనానుసారంగా మీతో మాట్లాడాడు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడైనా నువ్వు ఆశపడు. నువ్వు వెళ్తూ ఇంకేమి తలంచగా, ప్రభువా నీ ఆత్మ నాకీనాయన. ఇదే నీవు డ్యూటీలో ఉన్నా ఇదే ప్రార్థన, నీవు ఇంట్లో ఉన్న ఇదే ప్రార్థన, బెడ్ మీద ఉన్నా ఇదే ప్రార్థన, నీవు ఎక్కడికి వెళ్ళినా, పనిలో ఉన్నా, ఏం చేస్తున్నా నీకే ఒకే ఒక అంశం నీదై ఉండాలి, ప్రాముఖ్య అంశం. నీ ఆత్మ నాకు కావాలి, దయచేయి నాయనని పిలిచేయి ప్రభువుని. ఖచ్చితంగా దేవుడు సీమోను వలే కాదు, నీవు ఆశపడు. ఈ 6 స్థలాలలో 7 స్థలాల్లో నీవెక్కడున్నా దేవుడు నిన్ను తన ఆత్మ చేత నింపి, తన శక్తితో నింపి, బలపరిచి, ప్రభు రాకడ మేఘమెక్కే వరకు నీలోనే ఉండిపోతాడు. నిన్ను ఆయన కొరకు బ్రతికిస్తాడు. ఆయన మార్గములో కడదాకా ఓపిక ఉన్నంత వరకు కాదు, ఓపిక కాదు, ప్రభు వచ్చే వరకు ఓర్మితో ఆయన నిన్ను రీచ్ చేస్తాడు నీ గోల్. అటువంటి ధన్యకరమైన స్థితి పరిశుద్ధాత్మ తండ్రే, యేసయ్యే తన ఆత్మనిచ్చి, తండ్రి అయిన దేవుడే తన ఆత్మనిచ్చి నిన్ను ఆ విధముగా ఆయన కొరకు బ్రతికించి ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్.